ఏమండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో యాజకుల అరికాలు యార్దాను నది ముట్టగానే అది నీళ్లు విభజింపబడిపోయి ఆరిన నేలగా అయిపోయిందంటండి. పాత నిబంధనలో యాజకులు ప్రయాణం అవుతున్నప్పుడు, ఇజ్రాయేల్ అందరూ ప్రయాణమే వెళ్తున్నప్పుడు, కనానికి ప్రయాణమే వెళ్తున్నప్పుడు వాళ్ళకి అడ్డుగా ఉన్నటువంటి యార్దాను నది యాజకుల అరికాలు మోపిన వెంటనే అది ఆరిన నేలగా అయిపోయింది. సహోదరి సహోదరులారా, ఈరోజు క్రొత్త నిబంధనలో క్రైస్తవులమైనటువంటి మనం యాజక రూపమైనటువంటి సమూహంగా ఉన్నటువంటి మనము, మన పాదాలు ఎంతో సుందరమైన దేవుడు అంటాడు. ఎందుకు తెలుసా? మనం ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడ సాతానుని మన కాళ్ళ క్రింద చితక తొక్కించేస్తారు. ఎప్పుడనంటే మన స్వార్థ ప్రకటించినప్పుడు వాళ్ళ దగ్గరికి రక్షణ వెళ్తుంది. కాబట్టి సాతాన్ని మన కాళ్ళ క్రింద తొక్కేసినట్టు ఈరోజు క్రొత్త నిబంధన యాజకుల యొక్క అరికాళ్ళు, పాదాలు ఎంత సుందరమని దేవుడు చెప్తున్నాడంటే, నిజంగా దేవుని పని కోసం నీ పాదాలని, నీ అరికాలని అలా ఉపయోగిస్తున్నావో లేదో ఒకసారి పరీక్షించుకో.